పట్టణంలోని అన్నమాచార్య కళాక్షేత్రంలో టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రవచనాలు నగర వాసులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రముఖ ప్రవచనకర్త గరికిపాటి రమేష్ బాబు సోమవారం సాయంత్రం వాల్మీకి రామాయణంలోని కిష్కింధకాండ అధ్యయనాన్ని పద్యాలతో సహా వివరించారు. అపహరణకు గురైన సీతాదేవిని వెతుక్కుంటూ రామచంద్రమూర్తి కిష్కింధ చేరుకోవడం, అక్కడ ఆంజనేయ స్వామితో పాటు సుగ్రీవుడు, జాంబవంతుడు వంటి వీరులను కలుసుకొని సహాయం కోరడం వంటి ఘట్టాలను కళ్ళకు కట్టినట్టుగా వివరించారు. లోకాభిరాముని జీవితం విశ్వానికి ఆదర్శమని వివరించారు. ఈ సందర్భంగా స్థానిక రాయలసీమ రంగస్థలం చైర్మన్ గూండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రవచనకర్త గరికిపాటి రమేష్ బాబును దుస్సాల్వతో సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి చైర్మన్ గూండాల గోపీనాథ్, సభ్యులు తొండెనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, పద్మనాభం, పురోహితుడు సురేష్, స్వామి, టీచర్ తిరుమలయ్య, వెంకట్రామయ్య, కొట్టే సుబ్రహ్మణ్యం రెడ్డి, అన్నమయ్య కళామందిరం సిబ్బంది, కోకిల తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారి ఆధ్వర్యంలో స్థానిక అన్నమాచార్య కళామందిరంలో వాల్మీకి రామాయణంలోని కిష్కింధకాండను ప్రవచన రూపంలో అందించడం జరుగుతుంది. కిష్కింధకాండ యొక్క మహత్యాన్ని, సుగ్రీవుడు శ్రీరామచంద్రుడితో చేసినటువంటి మైత్రి ధర్మాన్ని, హనుమంతుని యొక్క దర్శనాన్ని, ఈ కాండలో ఉన్న విశిష్టతను భక్తులకు ప్రవచన రూపంలో అందించడం జరుగుతుంది. భక్తులందరూ దీన్ని ఉపయోగించుకుని స్వామివారి అనుగ్రహానికి పాత్రులు కాగలరని కోరుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ. ఒక్కొక్క అవతారంలో అమ్మవారు వచ్చింది. రాముడు పరమాత్ముడిగా వచ్చినప్పుడు ఇవిడ పృథ్వీ రూపంగా బయటకు వచ్చింది. అందుకే త్రేతాయుగము, కృతయుగము, ద్వాపర యుగము, కలియుగము, ఈ 4 యుగాలలో ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క తత్వంగా వచ్చింది అమ్మవారు. ఈ కలియుగంలో ఆవిడ జలతత్వము. ఈ జలతత్వం ఎక్కడ ఆవిర్భవించిందంటే తిరుచానూరులో ఉన్నటువంటి పద్మ